రేషన్ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది కూటమి ప్రభుత్వం. అక్రమార్కులకు ముచ్చమటలు పట్టిస్తూ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులకు కీలకమైన ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. ఏకంగా సిఐడి విచారణకు ఆర్డర్స్ ఇవ్వడం రేషన్ బియ్యం అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుండడంపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా పరిణామాలతో మంత్రి నాదెండ్ల మరింత స్పీడ్ పెంచారు. తాజాగా విశాఖ కలెక్టరేట్ లో రేషన్ బియ్యం స్టాక్ పై సమీక్ష నిర్వహించి అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచాలన్నారు. తనిఖీల కోసం పటిష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని, కేసుల విషయంలో అలసత్వం వద్దని స్పష్టం చేశారు. ఏపీలో ఇప్పటి వరకు సుమారు 1,20,00,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయినట్టుగా అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్రమార్కులు ఎవరైనా వదిలిపెట్టదన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో రేషన్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధానంగా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కొంతమంది సీనియర్ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారుల పాత్ర ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ వ్యాప్తంగా 1,066 కేసులు నమోదయ్యాయి. 729 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న 102 వాహనాల్ని సీజ్ చేశారు. మొత్తంగా ఏపీలో రేషన్ బియ్యం దొంగల గుట్టు రట్టు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పెట్టడమే లక్ష్యంగా సిఐడి విచారణకు ఆదేశించింది.